మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలామంది వరకు మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది ఇప్పుడు. సో దే హ్యావ్ లోవర్ బ్యాక్ పెయిన్. దాని గురించి మనకి ఇప్పుడు కంటిన్యూస్గా సిట్టింగ్ వల్ల, కంటిన్యూస్గా స్టాండింగ్ వల్ల కూడా లోవర్ బ్యాక్ పెయిన్ రావచ్చు. సో స్ట్రెంథనింగ్ పర్పస్ కోసం ఐ షో యూ ద 6 వర్కౌట్స్ విచ్ హెస్ బీన్ బెస్ట్ వర్కౌట్ టు స్ట్రెంథన్ యువర్ బ్యాక్ అండ్ ఈవెన్ ఫర్ మీరు లాట్ ఆఫ్ కోర్ అంటే ఓన్లీ ఫర్ నాట్ ఫర్ ద ఫ్రంట్ పార్ట్, ఈవెన్ ఫర్ దిస్ బ్యాక్ పార్ట్ is also includes. Alright, now first, and this is called king of this back strengthening workout. It's a basic, but it's a very important for all the groups, like initially starter, beginners, and even for the advanced one, they can do this. Here, lifting your hip, mana lower back lifting up, squeeze your butt coming down, complete straight going up. Alright, one more workout, like second move. Here we can left hand and right leg moving back. Meeku idi kastanga undi, balance avvatledu ani ante we can go with this only leg kicking back and coming down. And you can switch the leg. No, advanced level and people who want to మీకు అంటే యూ ఆర్ గుడ్ ఇన్ ద బ్యాలెన్స్. మీరు 3 days అయిపోయింది, యూ వాంట్ టు ఇంప్రూవ్ దట్ స్ట్రెంగ్త్. నౌ యూ కెన్ డూ లెఫ్ట్ హ్యాండ్ ఫార్వర్డ్, రైట్ లెగ్ బ్యాక్, హోల్డ్ ఫర్ దిస్ 3 seconds and coming down. Switch 1, 2, 3 and back. Again switch 1, 2, 3 and back. Again. Lot of gym, చాలా మంది జిమ్కి వెళ్ళే వాళ్ళు, ప్లస్ lot of working out at home, they won't do this because it's a very simple workout, it's a very effective. మీ లోవర్ బ్యాక్ అయినా కాదు, ఈవెన్ కోర్ యాక్టివేషన్ అండ్ కోర్ స్ట్రెంథనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. Alright, now again one more, second completed, we are going for this third, lifting your upper body. This is also the same back strengthening, coming down again. మీకు పుషప్స్ రావట్లేదు కానీ కాకపోతే యువర్ కోర్ ఇస్ నాట్ స్ట్రెంగ్త్ అని అంటారు చాలామంది. సో యూ డూ దిస్, దెన్ యూ కెన్ గో ఫర్ దిస్ కోర్ స్ట్రెంగ్తనింగ్. నాట్ ఏబుల్ టు పుష్ బికాస్ ఆఫ్ దిస్, కొన్ని మీకు మసిల్స్ వల్ల మీరు లేపలేకపోయిండొచ్చు, దానివల్ల మీరు చేయాలనుకుంటే యూ కెన్ టేక్ ది సపోర్ట్ అండ్ లిఫ్టింగ్ అప్. లిఫ్టింగ్ ఇయర్ అప్, బ్యాక్ టు. ఆల్రైట్, నెక్స్ట్ వర్కౌట్ మనకి బ్యాక్ స్ట్రెంథనింగ్కి వెరీ సింపుల్ వర్కౌట్. డౌన్ కంప్లీట్ కూర్చున్న తర్వాత యూ సపోజ్ టు బి లిఫ్టెడ్ అప్, సేమ్ హిప్ థ్రస్టర్స్ లాగానే బట్ గ్లూట్స్ టైట్, స్టాండింగ్ స్ట్రైట్, బ్యాక్ అలైన్మెంట్, డౌన్, నడుము పట్టుకొని హిప్ డౌన్, లిఫ్టింగ్ అప్, గ్లూట్స్ టైట్, డౌన్ అగైన్. ఓకే, నేను ఇప్పుడైతే ఇక్కడ మ్యాట్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర మ్యాట్ లేకపోతే యూ కెన్ యూజ్ అ పిల్లో ఆర్ యూ కెన్ యూజ్ అ హెవీ దుప్పటి కానీ, లైక్ యూ కెన్ యూజ్ అ హెవీ వన్ ఫర్ ద నీ సపోర్ట్. నీస్కి సపోర్ట్ ఉంటేనే వీ కెన్ లిఫ్ట్ ఇట్ అప్. దిస్ ఇస్ బట్ కంప్లీట్ ముందు తీసుకోకండి, ఇట్స్ సపోజ్ టు బి స్టాండింగ్. Alright, next is fifth workout is like strengthening the back and even for the stretch your back here. Knee, మీ చెస్ట్ వరకు తీసుకుని రండి. You can, only half is also fine. Here, you can't able to do it. మీకు రాకపోతే ఎంతవరకు అయితే రేంజ్ తీసుకొస్తున్నారో అంతవరకే తీసుకోండి. Then after that switch. When నీస్ మీ దగ్గరికి చెస్ట్ వరకు వస్తుందనంటే ఎక్సెల్ అవుట్. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. బ్రీతింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ అ లాస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వర్కౌట్. మీకు అందరికీ తెలిసే ఉంటుంది ప్లాంక్ అన్నది, కానీ కాకపోతే నీకు
3 level of plank చూపిస్తాను. One is a beginner, one is moderate, third one is like advanced pro level. This is a plank level. Higher plank is a very basic what you do push-up positions lo undedi. Normal plank is a modified plank and basic people or beginners can do this plank. It's also make back strengthening purpose ki chala important adi. You can strengthen your back and even for the core. Now it comes to this advanced level. Here this is a plank level. It's a basic, more than a start, like start. The one more very important thing is here, using your butt, lifting up and coming closer, exhale out. Hold for 10 seconds, again lifting your butt, then tarata exhale out, pelvic munduku raavali, a midsection. Now this is a very important workout, plank. This is a last. చాలా కష్టంగా ఉంటుంది కానీ కాకపోతే మీకు చాలా ఈజీగా ఎలా చేయాలో మీకు చూపిస్తాను నేను. ప్లాంక్ యాక్చువల్లీ ఇది, బట్ మీకు 20 seconds వస్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఆఫ్టర్ దట్ యూ కెన్ డ్రాప్ యూర్ నీస్. ఇట్స్ అ మోడిఫైడ్ ప్లాంక్, బట్ దిస్ ఈస్ ఆల్సో ద ఎఫెక్ట్ ఇన్ ద సేమ్ పొజిషన్, సేమ్ కోర్, ఈవెన్ ఫర్ ద బ్యాక్ స్ట్రెంథనింగ్. లోవర్ బ్యాక్ స్ట్రెంత్ కావాలంటే యూ కెన్ డూ దిస్ అండ్ హోల్డింగ్. After that, like you want మీకు ఇంకా అడ్వాన్స్ చేయాలనుకుంటే యూ కెన్ లిఫ్ట్ దిస్ నీస్. ఇప్పుడు మీకు చూపించిన 6 వర్కౌట్స్ కూడా వెరీ సింపుల్ వర్కౌట్స్. యూ కెన్ మీరు ఎక్కడైనా చేయొచ్చు, మీరు ఇంట్లో చేయొచ్చు. ఇఫ్ పీపుల్ ఆర్ మీరు డ్యాన్స్కి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ మీరు డ్యాన్స్ క్లాసెస్ ఆర్ గ్రూప్ క్లాసెస్ ఆఫ్టర్ యువర్ వర్కౌట్, జిమ్కి వెళ్ళినప్పుడు వర్కౌట్ అయిపోయిన తర్వాత కూల్ డౌన్ పర్పస్లో యూజ్ చేయొచ్చు. లో బ్యాక్ స్ట్రెంథనింగ్ చేయొచ్చు. అండ్ మీకు అందరు కూడా చాలామంది వెరీ ఫోకస్డ్ ఆన్ లైక్ లూజింగ్ యువర్ బెలీ, లైక్ మిడ్ సెక్షన్ మధ్యలో పాట నాకు పుట్ట తగ్గాలని చెప్పి చాలామంది క్రంచెస్ అవి చేస్తుంటారు. దానికన్నా మోర్ ఇంపార్టెంట్, అది వర్కౌట్ చేయొద్దు అనట్లేదు, దాని వర్కౌట్ వీ హ్యావ్ ఎ నెక్స్ట్ సిరీస్లో మనకు ఆ వర్కౌట్స్ కూడా ఉంటాయి. ఆ వర్కౌట్ చేసిన తర్వాత కూడా మీరు లోవర్ బ్యాక్ స్ట్రెంథనింగ్ పర్పస్ ఇట్స్ మస్ట్ అండ్ షుడ్ టు డూ యువర్ బ్యాక్ స్ట్రెంథనింగ్. మీ లోవర్ బ్యాక్ స్ట్రెంథనింగ్ చాలా ఇంపార్టెంట్, బికాస్ ఇన్ యువర్ బాడీ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ లో బ్యాక్, knees and even your shoulders.